వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీర్ హుస్సేన్. సో ఈ రోజు మనం హైటెక్ సిటీ దగ్గరలోని డ్రోన్ ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కొన్ని వందల రకాలు రకాలైతే ఈరోజు మనం చూడొచ్చు డ్రోన్స్. సో ఫార్మింగ్ చేసే వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళందరికీ మంచి యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 24th, 25th అట్లానే 26th ఇంకా 2-3 days వరకు ఇట్లానే కొనసాగుతుంది అంటున్నారు. సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేసేయచ్చు. సో ఈరోజు ఈ డ్రోన్స్ మీద ఒక స్మాల్ లుక్ వేసి వద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో అగ్రికల్చర్ కి సంబంధించిన ఇంకొక డ్రోన్ దగ్గరికి అయితే వచ్చేసాము మనం. దీని మోడల్ ఏంటి, ఎట్లా ఉంటుంది, దీని సెన్సర్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి తెలుసుకుందాం ఒకసారి. సో హాయ్ బ్రదర్. హాయ్, ఏంటన్నా మీ పేరేంటి? నా పేరు సమీర్ షేక్. మేము ఇలా అగ్రి కంపెనీ చేస్తున్నాము. మేము ఏంటంటే యాక్చువల్గా మేము డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ గా ఉన్నాము. ఇది వచ్చేసి మన డ్రోన్. ఇది దీంట్లో ఇది ఒక 10 liters కెపాసిటీ ఉన్న డ్రోన్. ఇది 10 liters. ఈ ట్యాంక్ వచ్చేసి 10 liters. ఇది యాక్చువల్ గా అయితే 12 liters. దీంట్లో 10 liters ఆఫ్ కెమికల్ కలిపేసి మనం స్ప్రే చేస్తాం. ఎందుకంటే 2 liters ఎందుకు ఉంచుతాం అంటే ఈ ఎయిర్ ఏదైతే ఉందో దీని వల్ల మనకి పైప్స్ లో నుంచి మనకి లిక్విడ్ అనేది అంత ఫాస్ట్ గా వచ్చింది. కాబట్టి అందుకని చెప్పి మనం 10 liters ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేపించి మనం దీంట్లో చేపిస్తాము. సెన్సార్స్ ఇవన్నీ ఎట్లా వర్క్ చేస్తాయి? దీంట్లో వచ్చేసి మొత్తం 3 సెన్సార్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్లో సెన్సార్, ఇంకోటి వచ్చేసి టెరెంట్ సెన్సార్, ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ సెన్సార్ అంటాము. ఈ ఫ్లో సెన్సార్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మన ఎంత లీటర్ ఆఫ్ వాటర్ అనేది కన్జంప్షన్ చేసింది అనేది మనకి ఆ క్యాల్కులేషన్ చూపించింది. ఇంకోటి వచ్చేసి ఆప్టికల్ సెన్సార్, ఎదురుగా ఏమైనా చెట్లు అవి ఉన్నా స్తంభాలు ఉన్నా అది ఎమ్మటనే డిటెక్ట్ చేసేది. ఆ డిటెక్ట్ చేయడంతో అది ఏం చేసేది అంటే 5 feet దూరంలోన అది ఆపేసిద్ది. స్తంభాలు, వైర్లు అట్లా ఇప్పుడు పొలాలంటే ఎక్కువగా అవి కూడా ఎక్కువ ఉంటాయి కదా, స్తంభాలు, వైర్లు, చెట్లు అవి ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు డిటెక్ట్ చేసి ఎమ్మటే ఏం చేసేది అంటే 5 feet దూరంలోనే దాన్ని ఆపేసిద్ది. మీరు పొమ్మన్నా సరే అది పోదు, ఎందుకంటే అది ఆప్టికల్ సెన్సార్ ఉంది కదా, అది డిటెక్ట్ చేయడం వల్ల అది ఆపేసిద్ది. రెండోది వచ్చేసి టెరెంట్ సెన్సార్. ఎందుకంటే మనకి కొన్ని చోట్ల ఎలా ఉండేదంటే బావులు అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్ దిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయి మ్యాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ వల్ల దీని ద్వారా. అదే కనుక ఇది ఉండడం అయితే ఇదేం చేసింది అంటే ఆటోమేటిక్ గా దాన్ని కొంచెం హైట్ లేపించేసిద్ది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎమ్మటే అది డ్రాప్ అవ్వకుండా మన డ్రోన్ అనేది మన సేఫ్ లో ఉండిద్ది. అది ఎట్లా ఉంటుంది దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది? దీని లైఫ్ టైం అంటే ఇది మనం జాగ్రత్తగా చేసుకుంటే అరౌండ్ 5 to 10 years దాకా వస్తుంది. అది సో ఇప్పుడు ఇవంటే మామూలుగా నార్మల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, సో ఆ హైట్ వరకు అయితే ఓకే. సో డిఫరెంట్ ఇప్పుడు ఫార్మింగ్ అనేది ఉంటాయి కదా, సో ఇప్పుడు మ్యాంగో ట్రీస్ కావచ్చు, ఇంకా వేరే వేరే పెద్ద చెట్లు ఉంటాయి కదా, సో అలాంటి వాటికి ఎట్లా వర్క్ చేస్తుంది? దాన్ని కూడా ఇది వచ్చేసి 70 feet హైట్ దాకా వెళ్ళిద్ది. 70 feet హైట్ దాకా వెళ్ళిద్ది. ఇది ఏమవుతుంది అంటే మనకి 70 feet అంటే ఆల్మోస్ట్ ఒక 2 తాటి చెట్లు అంతా హైట్. అక్కడ నుంచి మనం స్ప్రే చేసినా సరే మనకి ఈ చెట్లు ఉన్నాయి కదా దాని చుట్టూతో పడతానే ఉంటది. ఇది ఒక్కసారి వెళ్తే ఇది 4 meters దాకా కవర్ చేసిద్ది. దీని ఏరియా అనేది 4 meters విడ్త్ కవర్ చేసుకుంటూ వెళ్ళిద్ది. ఇది రెండోది ఏంటంటే మనకి యాప్ ఉండడం ద్వారా సో యాప్ తోటి ఆపరేట్ మొత్తం యాప్ తోటి. ఓకే, మరి దీనికి బ్యాటరీ చార్జెస్ కానీ ఇవన్నీ ఎట్లా? దీనికి వచ్చేసి మేము ప్రెసెంట్ అయితే 22 mAh చార్జెస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఒకసారి చార్జ్ చేసుకుంటే 3 acres దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు. 3 acres వరకు బ్యాటరీ ఒకసారి ఒక బ్యాటరీ సెట్. మనం ఒక ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు 5 sets ఆఫ్ బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తాము. దాంతో పాటు జనరేటర్ అవి మొత్తం క్యారీ చేస్తాము. ఎందుకంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీలో మనకి ఇంకా ఫీల్డ్ పెరుగుతుంది అన్నప్పుడు మనం ఆ జెన్ సెట్ ఉంది కదా దాంతో మనం చేసేస్తాము. ఎంతనా దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి అరౌండ్ 4.5 lakhs పడుతుంది. 4.5 lakhs. అవును. మామూలుగా వాటితో కలిపి బ్యాటరీస్ కూడా కలిపిచ్చేస్తాను. బ్యాటరీస్ కూడా కలిపిస్తారు. ఇది 3 sets ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి. మామూలుగా ఒక బ్యాటరీ వచ్చేసి 3 acres కి స్ప్రే చేసుకోవచ్చు. అదే మామూలుగా డ్రోన్లు ఇప్పుడు ఇది వచ్చేసి 10 liters కదా. ఓకే, బ్యాటరీస్ ఎక్కడన్నా ఇక్కడ మనం బ్యాటరీస్ పెడతాము. ఇది బ్యాటరీస్ ఇక్కడ మన బ్యాటరీస్ ఇక్కడ వస్తాయి. ఈ ప్లేట్ ఉంది కదా దీనికి అటాచ్ చేసేసి బ్యాటరీస్ ఇది కదలకుండా మనం ఇది వేసేస్తాము. వేసేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి బ్యాటరీలని ఇవి కనెక్షన్ ఈ కెన్ఓపి కనెక్షన్స్ ఉంటాయి, దీనికి మనం కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేయడంతో ఇది మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం అండర్ వాటర్ డ్రోన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ప్రస్తుతం అయితే దీన్ని ఇక్కడ యూజ్ చేయడానికి అయితే అలౌ లేదంటున్నారు. ఒకసారి దీని గురించి అయితే డీటెయిల్ గా కనుక్కుందాం. సో హాయ్ సార్.
హాయ్, పేరేంటి? కళ్యాణ్. సో ఏంటి సార్ ఇది మామూలుగా ఎలా యూస్ అవుతుంది? ఏంటి వాటర్ డ్రోన్ అంటే మనకి రెగ్యులర్ గా అసలు చూడం, గాల్లో ఎగిరే ఎక్కువ చూస్తుంటాం. సో వాటర్ డ్రోన్ ఏంటి? సో ఇది అండర్ వాటర్ డ్రోన్ ఇది. సో అండర్ వాటర్ డ్రోన్ ఇది ఎక్కడైతే మనుషుల్ని పంపిస్తే మనకి ఇబ్బందిగా ఉంటుందో అలాంటి చోటికి ఇది పంపిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ డ్యామ్ ఇన్స్పెక్షన్, షిప్ ఇన్స్పెక్షన్. సో ఇప్పుడు షిప్ కిందకి మనిషి వెళ్తే ఎంత సేఫ్, మనిషి నీళ్ళల్లో ఉంటే చాలా ప్రాబ్లం, లంగ్స్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ప్లేసెస్ కి అండర్ వాటర్ డ్రోన్ పంపించచ్చు. ఇది అండర్ వాటర్ డ్రోన్ బేసిక్ మోడల్. ఇది దీంట్లో 6 to 8 మోడల్స్ ఉన్నాయి మనకి. 6 to 8 మోడల్స్. సో 4K కెమెరా వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. 4K కెమెరా ఎక్విప్డ్ ఉంది ఆల్రెడీ. లోపల ఇదంతా కెమెరాస్ ఉన్నాయి కదా? ఒకటే కెమెరా ఉంది, ఫ్లాష్ లైట్ అవి మిగతా రెండు కనిపించేది. సో ఇది 360 degrees లో ఆపరేట్ అవుతుంది, మొత్తం ఆమ్ని డైరెక్షనల్ లో ఆపరేట్ అవుతుంది మనకి. ఒకవేళ ఇది వాటర్ లోనికి వెళ్తే మనకి ఎట్లా తెలుస్తుంది బయట ఆపరేట్ చేయడానికి? లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, ఇది కంట్రోలర్ ఉంటుంది. కంట్రోలర్ లో మనకి లైవ్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. అండ్ ఇది ఒకవేళ రివర్స్ లో అండ్ ఓషన్స్ లో ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఉంటుందో అక్కడ మనం టెదర్ అని చెప్పి వైర్ ఉంటుంది, ఆ వైర్ ని కనెక్ట్ చేసి పంపించాం అనుకోండి. సో అది ఇంకా సేఫ్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఇది రైతులకి, మత్స్యకారులకి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. లోపల వాటర్ లో వాళ్ళు ఫిష్లు కావచ్చు, రొయ్యలు అవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అని. అవును, చాలా యూజ్ అవుతుంది యాక్చువల్ గా. సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు pH లెవెల్ వాటర్ లో ఎంత ఉంది, ఫిష్ సైజ్ కింద ఎంత ఉంది, సో దానికి ఇది పంపించారు అనుకోండి. pH లెవెల్, క్లైమేట్, కింద వాటర్ ఏ వామ్ లో ఉంది, ఫిష్ అండ్ ప్రాన్స్ సైజెస్ ఎంతలో ఉన్నాయి, కంప్లీట్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఇది చూసుకుంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ లేదన్నారు కాబట్టి, సో మామూలుగా దీనికి లోపల ఎట్లా ఉంటుంది మామూలుగా? అంటే ఇప్పుడు కెమెరాస్ కావచ్చు లోపల. కెమెరా 4K కెమెరా మనకి. 4K కెమెరా ఇది మనకి ఇబ్బందే లేదు. 4K కెమెరా కాబట్టి ఇబ్బందే లేదు, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇవన్నీ మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్? సో మొత్తానికి 8 to 10 మోడల్స్ ఉన్నాయి. సో ఈ మోడల్ వచ్చేసరికి 100 meters వరకు వెళ్తుంది. దీంతో ఇంకొక మోడల్ ఉంది, అది 200 meters వరకు. హైయర్ వర్షన్స్ ఉన్నాయి, లైక్ ఇది బిగినర్, ఇంటర్మీడియట్, ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీ గ్రేడ్ ఉన్నాయి. 350 meters వరకు వెళ్తాయి బేస్డ్ ఆన్ యూస్ కేసెస్. మళ్ళీ ఇప్పుడు ఇదనుకోండి మనకి రివర్స్ వీటిలో మాత్రమే ఉపయోగించగలం, సముద్రాల వాటిలో ఉపయోగించలేము. మనకి హైయర్ వర్షన్స్ ఉన్నాయి, లైక్ ఎక్స్పర్ట్ ప్రో, V6 Pro అలా. సో అయితే దీనికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి వాటర్ డ్రోన్, వాటర్ లో ఉంటుంది. సో దీనికి మనకి మామూలుగా మెయిన్ దీన్ని ఆపరేట్ చేయడానికి రిమోట్స్ అవన్నీ అవే కదా సార్? సార్ అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది కదా, సో దాని సైజ్ అంతేనా, ఇంకా చిన్నవి పెద్దవి ఆ టైప్ లాగా ఏమైనా ఉంటాయి వాటర్ డ్రోన్ అంటే? బేస్డ్ అపాన్ వేరియస్ మోడల్స్, హైయర్ వర్షన్స్ అయితే మనకి ఇంకొంచెం సైజెస్ పెద్దగా అవుతాయి, కానీ బేసిక్ వర్షన్ దీని నుంచి ఇంత నుంచి స్టార్ట్ అవుతాయి. సో స్టార్టింగ్ అవును ఇంతే. అవును. సో రెగ్యులర్ గా మనం అయితే గాల్లో ఎగిరేవి ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇది వాటర్ కాబట్టి కొంచెం రిస్క్, అంటే అట్లా లోపలికి వెళ్తే వాటర్ డ్యామేజ్ అయితే ఏమన్నా డ్యామేజ్ అవటం అట్లా ఏమన్నా? అలా ఏమి ఉండదు మనకి, అలా దానికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ చాలా స్మూత్ గా వెళ్తుంది, ఒకటేసారి ఫాస్ట్ గా కాకుండా స్మూత్ గా వెళ్తుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో లోపల అది వాటర్ లో ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం చూడడానికి మాత్రం ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ పైన. ఓకే, కంట్రోలర్ ఇది, దీంతో ఆపరేట్ చేయాలి. సేమ్ మన డ్రోన్ ఎలా ఆపరేట్ చేస్తాం అలాగే ఆపరేట్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ ని కనెక్ట్ చేసుకుంటే మనకి లైవ్ లో కనిపిస్తుంది. ఓకే, లోపల అక్కడ మనకి ఎట్లా ఏముంది అనేది మొత్తం ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది. ఆ కెమెరా వ్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటది మనకి. సో ఇది వచ్చేసి దీంతో మామూలుగా వాటర్ డ్రోన్ ని మనం లోపల ఎక్కడైతే పంపిస్తామో సో అక్కడ దీంతో మామూలుగా ఆపరేట్ చేసి పైన ఇక్కడ చూడొచ్చు అంటున్నారు స్క్రీన్ మీద. సో మామూలుగా ఇప్పుడు స్క్రీన్ మీద మనం అక్కడ లోపల ఎట్లా అయితే ఉంటుందో సేమ్ మరి వాటర్ దుమ్ము అదంతా కనిపిస్తుంది అంటారు. అది కూడా ఆ కెమెరా ఉంది కదా సరిపోతుంది, అండ్ దానికి ఫ్లాష్ లైట్స్ ఉన్నాయి మనకి. సో ఆ లైట్స్ ఆన్ అయ్యే వెళ్తుంది కాబట్టి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ మనకు వాటిల్లో ఉంది చూడండి, లైట్స్ అలా ఆన్ అయ్యి వెళ్తాయి అనమాట, ఫ్లాష్ లైట్ లాగా. సేమ్ అక్కడ మనకి ఒకసారి అటు సైడ్ తిప్పండి. సో విజువల్స్ చూస్తున్నారు కదా, సో సేమ్ ఆ టైపు. ఒకవేళ లోనకి వెళ్తే 2 sides లైట్స్ వచ్చేసినాయి, మధ్యలో కెమెరా కదా. సో ఎంత ఉంటుందన్న దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ ఇది ఈ వర్షన్ వచ్చేసరికి 6 lakhs మనకి. 6 lakhs నుంచి ఇది 100 meter డెప్త్ అనమాట. 100 meter వరకు టెదర్ ఉంటుంది మనకి. ఉంది కదా అక్కడ టెదర్ కనిపిస్తుంది కదా, అది 100 meter వరకు. ఓకే, సో ఇది కనెక్ట్ చేసి పంపించాం అనుకోండి, సముద్రంలో కానీ లేదా రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ డ్రోన్ తీసుకురావడానికి అండ్ హైయర్ కనెక్టివిటీ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ డ్రోన్ వచ్చేసి మనకి ఎంత వరకు లోతు వెళ్ళగలదన్న? అంటే 100 meters వరకు వెళ్ళగలదా? 100 meters వరకు వెళ్ళగలదు ఈ వర్షన్. దీంట్లోనే 200 meters వర్షన్ కూడా ఉంది మనకి. హైయెస్ట్ వర్షన్ వచ్చేసరికి మనకి 350 meters వరకు వెళ్తుంది డీప్. 350 meters. ఓకే అన్న, అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర అయితే ఈ ఒక్క వర్షనే
ఈ ఒక్క వర్షన్ సో డ్రోన్ ఎగ్జిబిషన్ లో ఇంకొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఇక్కడ మనకు కొన్ని. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్లా నెక్స్ట్ ఎట్లా రాబోతుందో అట్లా చిన్నపిల్లలు అయితే ఒక చిన్న ప్రయత్నం చేశారు. సో వాటి మీద కూడా ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో హాయ్ 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 హలో. నా పేరు హేమన్య. నా పేరు కార్తిక. నా పేరు నాగసహస్ర. నా పేరు సాయిశ్రీ. అయిపోయింది. ఏంటి మీ ప్రాజెక్ట్ పేరేంటి? హ్యూమన్ ఫాలోయింగ్ కార్స్. హ్యూమన్ ఫాలోయింగ్ కార్స్ ఏంటి అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇది చెప్తాము. ఇక్కడ మేము ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని ఇందులో యూజ్ చేసాం. ఇవి 2 IR సెన్సర్స్ మోషన్ ని డిటెక్ట్ చేసి ముందుకెళ్తుంది. సెన్సార్ వెళ్తుంది. ఇది ఆర్డినోలో మేము కోడ్ ఇచ్చాం, సి లాంగ్వేజ్ కోడ్. ఆ కోడ్ దాన్ని బట్టి మేము సెన్సే మూవ్ అవుతుంటాయి. ఇది L298N మోటార్ డ్రైవర్. ఈ మోటార్ డ్రైవర్ ఏమో వీల్స్ ని కంట్రోల్ చేస్తుంది. వీల్స్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ వెళ్ళాలంటే కూడా అది చేస్తుంది. ఇది మెయిన్లీ మనము హాస్పిటల్స్ లో మాల్స్ లో ఇంకా ఎయిర్పోర్ట్స్ లో యూజ్ చేయొచ్చు. హాస్పిటల్స్ లో ఎలా యూజ్ చేస్తామంటే డాక్టర్స్ చేతుల్ని బట్టి, నర్సెస్ చేతుల్ని బట్టి మెడికల్ మెడిసిన్స్ ఉంటారు కదా, మెడిసిన్స్ ని డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా అంటే సప్లై చేస్తుంది పేషెంట్స్ కి. డాక్టర్ నర్సెస్ చేతులు పట్టక మెడికల్ ఇంకా షాపింగ్, ఇంకా ఎయిర్పోర్ట్స్ లో లగేజెస్ క్యారీ చేయడానికి, అలాగే పెద్ద పెద్ద వాటిని క్యారీ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్ లో కూడా మనం ట్రాలీస్ బదులు మనకి ఈజీగా ఉండడానికి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు ఒకసారి చూపించండి. ఇలాగా ఆపరేట్ చేయాలి. ఇలా హ్యాండ్ మూమెంట్ పెట్టాలి. ఇలాగా హ్యాండ్ మూమెంట్, హ్యాండ్ జెస్చర్స్ తో ఆపరేట్ చేయొచ్చు. రైట్ అండ్ లెఫ్ట్. ఎంతసేపు చార్జ్ చేయాలి? ఛార్జింగ్ ఏం అవసరం లేదు. అడాప్టర్ పెడితే, బ్యాటరీ పెడితే చాలు. బ్యాటరీ అడాప్టర్ ఏదో ఒకటి పెట్టచ్చు. ఇక్కడ బ్యాటరీ పెట్టచ్చు. 5 to 15 వోల్ట్ బ్యాటరీ పెట్టి పనిచేస్తుంది. ఇక్కడ మేము బ్యాటరీ కాకుండా అడాప్టర్ పెట్టి పవర్ సప్లై తో వర్క్ అవుతుంది. ఇక్కడ క్యారీ చేస్తుంది. మనం అడ్వాన్స్ ప్రోటోటైప్ లో క్యారీ చేస్తుంది. టెక్నాలజీ వాడాలి. మా గ్రూప్ మొత్తం ఇంకా ఉన్నారు. గ్రూప్ మొత్తం చేసాం కలిసి. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఎగ్జిబిషన్ లో ఇక్కడ మనకి వాయిస్ కంట్రోల్ వీల్ చైర్ అయితే కనిపిస్తుంది. మనవాడు చాలా గట్టిగానే ట్రై చేశాడు. సో వాయిస్ తోటే కంట్రోల్ అవుతుందంట. సో హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి పేరేంటి? నా పేరు జోయల్. ఏంటి నువ్వేనా దీని క్రియేటివిటీ? నేను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కొత్త వాళ్ళు సెమినార్ కి వెళ్ళారు. సో ఏంటి స్పెషల్ ఏంటి? ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ అన్నమాట. ఇది మనకి బ్లూటూత్ మాడ్యూల్ తో కంట్రోల్ అవుతుంది. మేము వాడిన కాంపోనెంట్స్ ఏంటంటే బ్లూటూత్ మాడ్యూల్, అడిగిన యూనో, ఇంకా మోటార్ డ్రైవర్ అన్నమాట. సో మేము ఇందులో కోడింగ్ ఎక్కించాక ఈ బ్లూటూత్ అనేది మన యాప్ తో కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఒకసారి ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు అవ్వదు. అడాప్టర్ పెట్టాలి. అడాప్టర్ లేదు, పవర్ లేదు. సో ఈ యాప్ వచ్చేసి ఈ యాప్ పేరు వచ్చేసి ఆడియోనో బ్లూటూత్ కంట్రోలర్. మనకి ప్లే స్టోర్ లో దొరుకుతుంది. ఈ కంట్రోలర్ తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాయిస్ టెర్మినల్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. దీని వాయిస్ తోటి కంట్రోల్ అవుతుంది. నిజంగా ఎక్కువ ఎవరికంటే వీల్ చైర్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ అయితే పారలైజ్ అయిన పీపుల్, ఇంకా న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. నిజంగానే అడ్వాన్స్ గా ఉంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీగా ఉంది. ఎందుకంటే వీల్ చైర్ లో ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది చిన్నది కాబట్టి ఇట్లా ఉంది. కొంచెం పెద్ద వాళ్ళకి అట్లా అయితే ఇంకా కొంచెం బెటర్ గా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలి చేయడానికి. బట్ గుడ్ ఐడియా, చాలా బాగుంది. సో మేము ఇంకా ఫ్యూచర్ లో దీనికి ఆబ్స్టికల్ సెన్సర్స్, ఇంకా ఇంకొన్ని GPS ట్రాకర్ లాంటివి పెడదామని అనుకుంటున్నాం. ఏంటి మీరంతా ఒకటేనా? సో ఏంటి దీన్ని మీరు కూడా ప్రిపేర్ చేశారా? అంటే లైక్ హెల్ప్ చేసాము. ఏంటి ఇంకొకసారి వీళ్ళని కూడా అడిగేద్దాం, ఇప్పుడే వచ్చారు కాబట్టి సెమినార్ కి వెళ్ళి. సో ఏంటి మీ ప్రాజెక్ట్? ఇది ఒక వాయిస్ కంట్రోల్ వీల్ చైర్. అది బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యిద్ది ఫోన్ నుంచి వాయిస్ కమాండ్ ఇస్తే అయ్యిద్ది. లైక్ మనుషులు న్యూరోమస్కులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఈవెన్ లైక్ ఫింగర్స్ కూడా వర్క్ చేయవు కదా, జాయ్ స్టిక్ తో చేయాలంటే కూడా కొంచెం కష్టం అయ్యిద్ది వాళ్ళకి. సో వాయిస్ తో చెప్పేస్తే వాళ్ళకి అర్థమైద్ది, అంటే లైక్ మూవ్ అయ్యి. వీల్ చైర్ లో ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేరా, థ్యాంక్ యూ. సో మరొక అడ్వాన్స్ టెక్నాలజీ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలు ఇది కూడా చాలా వినూత్నంగా తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి దీని గురించి కూడా అడిగి చూద్దాం. సో హాయ్ తమ్ముడు.
హాయ్ అన్న, ఏంటి ఆ పేరేంటి? మోక్షిత్ అన్న. మోక్షిత్. సో ఏంటి ఇదేంటి మీ ప్రాజెక్ట్ ఏంటి? ఇదేంటి దీని పేరేంటి? దీని పేరు స్మార్ట్ షెఫ్ అన్న. స్మార్ట్ షెఫ్. ఓకే. సో వంటగదిలో మనం వండే పేరెంట్స్ కాకుండా వంట మనిషి కాకుండా ఇంకొక షెఫ్ అనే అనుకోవచ్చు. అలాంటిదే అన్న. అంటే ఇది మన సేఫ్టీ గురించి ఉంటుంది అన్న. ఇది ఎప్పుడు కూడా మనము ఇంట్లో దీన్ని ఒక 1 మీటర్ రేడియస్ స్టవ్ దగ్గర ఒక 1 మినిట్ రేడియస్ లో పెడితే చాలు. అయితే ఏంటంటే దీని యూజ్ ఏంటంటే మనకి దీనికి 3 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో సౌండ్ సెన్సార్ అన్నమాట, ఇంకోటేమో ఫైర్ సెన్సార్, ఇంకోటేమో గ్యాస్ సెన్సార్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది టచ్ సెన్సార్స్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి, ఇది టచ్ చేస్తే పనిచేస్తాయి అన్నమాట. ఫస్ట్ దేమో లెవెల్ ని అన్నమాట. మన గ్యాస్ ఇక్కడ నాబ్ తిప్పినప్పుడు ఎంత ఫ్లేమ్ అంటే లో, మీడియం, హై. ఇంకోటి సెకండ్ దేమో మనకి విజిల్స్ అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో 3 విజిల్స్ సెట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ రాగానే ఈ సౌండ్ సెన్సార్ విని మన ఈ మోటార్ అనేది తిప్పి ఆపేస్తుంది అనమాట. దాని తర్వాత థర్డ్ ఏమో రీసెట్ అన్నమాట. ఇది నొక్కితే మళ్ళీ సేమ్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది మన ఫ్లేమ్ సెన్సార్ అన్నమాట. ఇప్పుడు మనకి ఫైర్, ఇప్పుడు ఒకవేళ ఫైర్ గానికి ఏమైనా తగిలినట్టు అనిపిస్తే ఆటోమేటిక్ గా దాని అంతటా అదే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫైర్ సెన్సార్ కదా. దీనికి ఫైర్ తగిలినప్పుడు ఇక్కడ మోటార్ తిరిగి ఆపేస్తుంది అనమాట, గ్యాస్ ఆపేస్తుంది. ఇదేమో ఒకటేమో రెగ్యులేటర్ కి పెడతాము, అది సిలిండర్ ని ఆపేస్తుంది. అప్పుడు ఏమైతుందంటే మనకి ప్రివెన్షన్ అంటే కాస్ట్ తగ్గుతుంది అనమాట, డ్యామేజ్ ఎక్కువ అవ్వదు. ఇంకోటేమో మనకి ఇది గ్యాస్ సెన్సార్ అన్నమాట. ఈ గ్యాస్ దగ్గర మనకి ఎప్పుడైతే గ్యాస్ లీక్ అవుతుందో మనకి ఆపేస్తుంది. ఇది గ్యాస్ సిలిండర్ మీద పెడతాం దీన్ని. గ్యాస్ దీనికి తగలగానే ఇది ఏంటంటే మన గ్యాస్ సిలిండర్ ఉంటది కదా, దాన్ని కంప్లీట్ ఇంకా సోర్స్ ని ఆపేస్తుంది అనమాట. ఎక్కువ డ్యామేజ్, పేలిపోవడం ఎక్కువ అవ్వదు అనమాట. సో నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ. నిజంగా కిచెన్ లో చాలా లేడీస్ ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎవరిది థాట్? ఎవరిది? అందరూ వచ్చాం, అందరికి కలిసి ఒక ఒకేసారి వచ్చిందా? అంతే. ఓకే, బాగుంది, నిజంగా ఐడియా బాగుంది. Set చేసుకో. లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అవునా? సో అలాంటి వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ అవుతుంది. మరి ఎప్పుడు దీన్ని ఫ్యూచర్ లో ఎప్పుడు తీసుకొస్తారు అమల్లో? అంటే ఫ్యూచర్ లో బేస్ మోడల్ అన్న, మా దగ్గర అడ్వాన్స్ అయితే ఇన్వెస్టర్స్ కానీ వస్తే మేము దీన్ని ఇంకా బాగా చేసి చేయొచ్చు. మేము చేయొచ్చు, ఇంకా వాయిస్ కంట్రోల్ తో కూడా చేయొచ్చు. ఒక మోడల్ అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. సో టాయ్స్ అంటావా, వీటి మీద కూడా ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో హాయ్ పేర్లు ఏంటి? మై నేమ్ ఇస్ అతుల్య, ఐఎమ్ అమూల్య. సిస్టర్సా? ఏంటి మీ ప్రాజెక్ట్ ఏంటి? Dynamic toys made out of trash. Idi sustainability. It is based on sustainability. We have repurposed the waste items into educational purpose. ये टॉयज जो है वो सिंपल मशीन्स और कन्वर्जन ऑफ मोशंस पर बेस्ड है. ठीक है, सिंपल मशीन्स हमने 2 यूज किए हैं, लीवर एंड व्हील एंड एक्सेल. Let us understand lever with the help of the pecking sparrow. Here when we pull and push the drawer of the matchbox, the sparrow bends forward and pecks on the grains. Here the pull and push of the drawer is the effort, the sparrow is the load, and the fulcrum is the card which holds the bird. సో ఇదేంట్రా చిన్న, ఇదేంటి? This is the moving footwear. It is based on wheel and axle. So here, when we rotate the crank, we can see the footwears are moving to and fro. Here the crank acts as the axle and the footwears are the wheels. సో ఇదేంటి మామూలుగా? This is the grinding woman. It also works on wheel and axle. When we rotate the stick from below, the upper part of the grinding stone moves. Here, this acts as the axle and this is the wheel. టాయ్స్ నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళు చూస్తుంటే. సో ఎవరిది ఐడియా ఎవరిది? We have taken inspiration from Padma Shri Arvind Gupta and Shri KV Poddar. సో ఇదేంటి రచింది, చాలా కొత్తగా కనిపిస్తుంది. This is the list of materials that we have used. What and all waste materials we have collected and used in our projects. And we would sincerely like to thank 2 people, Padma Shri Arvind Gupta and Shri KV Poddar sir. We acknowledge both of them for providing us the idea behind each of the dynamic toys. We have used the 5 R's in our models, that is recycle, reduce, reuse, refuse and repurpose. Using all these, we can also work towards sustainability, which is the need for our planet today.
థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు డ్రోన్స్ చూసారు కదా మీరు. సో అయితే ఈ డ్రోన్స్ ని యూజ్ చేయడానికి కూడా లైసెన్స్ ఉండాలంట. సో ఆ లైసెన్స్ ఎలా ఏంటి, ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు ఆ డ్రోన్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రోన్స్ అతిగా వాడి సో లైసెన్స్ లేకుండా యూజ్ చేసినా కానీ పోలీసులు పట్టుకెళ్ళిపోతారు అంటున్నారు. సో మేడం ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హాయ్ మేడం. హాయ్ సార్. సో ఏంటి మేడం, ఏంటి ట్రైనింగ్ ఇదంతా చూస్తుంటే? అంటే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సార్. యాజ్ పర్ DGCA రూల్స్ మనము బిలో 250 grams డ్రోన్ కనుక ఫ్లై చేస్తే మీకు లైసెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. సో యాజ్ పర్ DGCA రూల్స్ ఆఫ్ 2021. సో మేము ఏంటంటే దాని గురించి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ అనేది ఇస్తున్నాం, స్మాల్ కేటగిరీ లైసెన్స్. సో మేము ఇచ్చే లైసెన్స్ తో అప్ టు 25 kg వరకు డ్రోన్ ఫ్లై చేయొచ్చు. నిజంగా అయితే అసలుకి డ్రోన్ యూజ్ చేయాలన్నా కానీ దీని గురించి తెలుసుకోవడం కానీ, సో దాని గురించి అయితే లైసెన్స్ అనేది కన్ఫర్మ్ సార్. మా అఫీషియల్ వెబ్సైట్ www.droneacademy.gov.in కి వెబ్సైట్ ఎన్రోల్ అయ్యి మీరు వెబ్సైట్ లో వెళ్ళి సో మీరు లైక్ మీ ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేసి ఎన్రోల్ అవుతే మీకు ఇమీడియట్ గా మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ అనేది వస్తుంది. సో మీ బేసిక్ డీటెయిల్ లైక్ మీ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. సో మెయిల్ లో మీరు లైక్ మాకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ డేటా ప్రాసెసింగ్, DGCA సర్టిఫైడ్ పైలట్ కోర్స్ అండ్ అగ్రి కోర్స్ ఉంది. సో మీరు ఏ ట్రైనింగ్ పైన అయితే మీరు ఎన్రోల్ అవుతారో అగ్రికల్చర్ కి సంబంధించి కూడా సపరేట్ దేనికి దానికి సపరేట్ కొలాబరేట్ అయ్యాం మేము ఇక్రి సైడ్ తో. సో 6 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అగ్రి కోర్స్ వచ్చేసి. మీకు ఫస్ట్ 3 days వచ్చేసి ఇక్కడ లైక్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో ఉంటుంది, అండ్ లాస్ట్ 3 days వచ్చేసి మీకు ఇక్రి సైట్ లో ఉంటుంది విత్ లైక్ గ్రౌండ్ క్లాసెస్ తో పాటు అండ్ ఫ్లయింగ్ తో పాటు ఉంటుంది సార్ మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఎగ్జిబిషన్ లో మనకి అగ్రికల్చర్ కి సంబంధించిన డ్రోన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ లో కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం. అగ్రికల్చర్ కి సంబంధించినవే కాదు మిగతావి ఇక్కడ మనకి వాటర్ డ్రోన్, అట్లానే ఫైర్ డ్రోన్. సో సార్ ఇదేంటి సార్, ఒకవేళ సముద్రంలో పారిపోయారంటే వాళ్ళ కాపాడడానికి ఇది పోతుంది. దిస్ విల్ బి యూస్ టు రెస్క్యూ ద పీపుల్ ఫ్రమ్ ద డ్రోనింగ్ సిస్టమ్. సో దిస్ విల్ బి హ్యావింగ్ ఎ బాయ్. దీంట్లో బాయ్స్ అన్ని ఉంది. ఈ బాయ్స్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి పడిపోతుంది, డ్రాప్ చేస్తున్నారు. డ్రాప్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ దాంట్లో ఉన్నారు కదా, హూ ఇస్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్, those people will be rescued with these drones. That is the purpose of this. సో వాటర్ డ్రోన్ నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన బీచెస్ దగ్గర చాలా మంది అలాంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో మినిమం ఎన్ని కేజీస్ వరకు వెయిట్ చేస్తుంది? అయితే ఇది 8 kgs అనమాట. ఒక బాయ్, 2 బాయ్స్ అంటే 8 + 8 16 kgs డ్రాప్ చేస్తుంది. ఆ బాయ్ పెట్టుకొని వాడు స్విమ్ చేసి బయట వస్తున్నారు. ఇది బాయ్స్ అనమాట. దిస్ విల్ ఫ్లోట్. ఇది ఫ్లోట్ చేస్తుంది. ఎంత ఉంటుంది సార్ దీని కాస్ట్? అప్రాక్సిమేట్లీ 10 to 12 lakhs. 10 to 12. Yes. ఎట్లా సార్ దీనికి చార్జ్ అట్లా ఏమన్నా ఉంటుందా? చార్జ్ అంటే ఇక్కడ బ్యాటరీ పెడతాము. బ్యాటరీ వస్తుంది, లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. అది బట్టి పవర్ వస్తుంది. సార్ ఇదేంటి సార్, మామూలుగా ఇక్కడ మనకి అవైలబుల్ లో మొత్తం ఆల్ టైప్ ఆఫ్ కనిపిస్తుంది నాకు. అగ్రికల్చర్ అట్లానే ఇక్కడ సో వాటర్, ఫైర్ కి సంబంధించి అవును. ఇది ఫైర్ ఇంజిన్స్ ఎక్కడైనా ఫైర్ ఇంజిన్స్ పోతే దాంట్లో ఏని ఉంది కదా లేడర్, దాంట్లో ఎక్కొచ్చు. లేకపోతే డిస్టెన్స్ చాలా తక్కువ అన్నమాట, యూ కాంట్ రీచ్. అందుకని ఇది బాల్ పెట్టారు, ఫైర్ బాల్. ఇది స్మాదర్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పెట్టి ఫైర్ చాలా స్మాదర్ చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఫైర్ వెళ్ళిపోతుంది. నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉందంటే రోజు రోజుకి నిజంగా అప్పుడు ఫైర్ యాక్షన్, ఫైర్ టీమ్ కూడా రానవసరం లేదు ఆ టైంకి. ఇక్కడ మనం కిందే ఉండి రిమోట్ తోటి ఆపరేట్ చేసుకొని దీన్ని సేవ్ చేయొచ్చు. ఎంత ఉంటుంది సార్ దీంతో వాటర్ లిక్విడ్? ఇది కేజీస్, దీంట్లో కేజీస్ పెట్టినారు. ఒక 5 kg దాకా పెడతాము. 5 kg 2 kg 4 kg ఏం కావాలో అది పెడుతున్నారు. పేలోడ్ కావాలంటే ఎంత పెద్ద ఫైర్ ఉందో అంత పెద్ద ఫైర్ రీలోడ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తాం. సో ఒకవేళ మీకు కనుక ఇవి కావాల్సి వస్తే వెబ్సైట్ చూసుకోవచ్చు మనం ఒకసారి స్క్రీన్ మీద, తర్వాత మీకైతే వేయడం జరుగుతుంది. సో అట్లానే మనకి ఇక్కడ పక్కన వాటర్ డ్రోన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. సో వాటర్ డ్రోన్ ఏం చేస్తుందంటే ఎవరైనా సముద్రంలో పారేస్తున్నారంటే, కింద పడిపోయినారంటే, శవం అయిపోయినారంటే వాళ్ళకి రెస్క్యూ అనమాట. రెస్క్యూ ఆపరేషన్ అనమాట. దీంట్లో 16,000 లూమ్స్ లైట్ వస్తుంది. దీంట్లో చాలా పెద్ద లైట్ వస్తుంది. దానికినే లేకుంటే ఇప్పుడు ఫార్మింగ్ చేస్తుంటారు కదా ఫిష్ లో, అట్లా లోపల అట్లా అగ్రికల్చర్ కి కూడా ఎక్కువ ఫిష్ ఉన్నాయి, జగలో ఎక్కువ ఫిష్ ఉన్నాయా,
కమ్ముగా ఉన్నాయి అదన్నీ చేసేదానికి యూస్ ఇది హెల్ప్ చేస్తుంది. ఎట్లా సార్ దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు స్క్రీన్ మీద మనం పెట్టుకోవచ్చు. Screen మన కంప్యూటర్ వస్తుంది, టీవీలో వస్తుంది, ఇంకా సెల్ ఫోన్ లో కూడా చూడొచ్చు, మొబైల్ లో కూడా చూడొచ్చు. మొబైల్ టీథరింగ్ చేస్తాము, దాంట్లో నుంచి అక్కడ కనెక్షన్స్ వస్తుంది. సో మరి ఈ వాటర్ రోడ్ ఎంత వరకు వెళ్తుంది సార్ లోపలికి? 200 to 500 meters దాకా వెళ్తుంది 200 to 500 meters. సముద్రంలో. సో పక్కనే ఇదేంటి సార్? సర్వేలెన్స్ డ్రోన్ అన్నమాట. పోలీస్ వాళ్ళకి ఏమో సర్వేలెన్స్ చేయాలా, క్రిమినల్స్ పెట్టుకోవాలా, లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలా, ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది ఏమీ చేయాలా, ఇదన్నీ ఇది చేస్తుంది. ఇక్కడ కెమెరా పెడుతున్నారు, కంట్రోల్ రూమ్ కి పోతుంది, అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ కంట్రోల్ చేస్తున్నారు. దొంగ వాళ్ళు పెట్టేదానికి కూడా ఇది పని అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేయడానికి అయితే పర్మిషన్ లేదన్నమాట. సో ఇక్కడ ప్లే చేసి చూపించడానికి అందుకనే చూపించట్లేదు. సో ఇక్కడ వాటర్ డ్రోన్ మనకి ఎలా యూస్ అవుతుంది? సో ఇక్కడ మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీంట్లో, వీడియోస్ కూడా కనిపిస్తుంది. 8000 ల్యూమెన్ నేను చెప్పాను కదా ఎల్ఈడి లైట్, అలాగే ఇంత ఫ్లాష్ వస్తుంది దాంట్లో నుంచి. మరి వాటర్ లోకి వెళ్తే అదంతా బయట మనకి కనిపించడం అట్లా కన్ఫ్యూజ్ అవటం అట్లా ఏమన్నా ఉంటుంది? కాదు, అక్కడ నుంచి ఫిష్ ఉందంటే ఫిష్ సపరేట్ గా కనపడుతుంది. ఫుల్ 3 డైమెన్షన్ షేప్ లో అలాగనే ఎలా ఉందో అలాగనే కనపడుతుంది. హ్యూమన్ బీయింగ్ ఉందంటే హ్యూమన్ బీయింగ్ లాగా, డైవర్స్ ఉన్నారంటే డైవర్స్ లాగా, బంగారం పడిపోయిందంటే బంగారం లాగా. ఓకే, నిజంగా చాలా ఏమన్నా వాల్యుబుల్ వస్తువులు మెటీరియల్స్ ఏమన్నా పడిపోయినా కానీ చాలా యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇదేంటి సార్, ఏంటి ఆర్మీ టైప్ లాగా కనిపిస్తుంది? ఆర్మీ వాళ్ళకి ఇది మిసైల్ అన్నమాట. మిసైల్ డ్రాపింగ్ చేయడానికి ఎనిమీ టెరిటరీలో మిసైల్ డ్రాప్ చేస్తుంది ఈ డ్రోన్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేన్స్ పెట్టినారంటే నష్టం అయిపోతుంది. ఒకసారి ఎనిమీ బాంబ్ చేస్తున్నారంటే ఆ ప్లేన్ పోతుంది. ఇది కాస్ట్ లెస్సే కదా, దాని గురించి ప్రాబ్లం లేదు. ఒక మిసైల్ పోతుందని దగ్గర డ్రోన్ పోతుందని కూడా మాకేమి నష్టం లేదు. దాని గురించి ఇది చేస్తాం. ఎంత ఉంటుంది సార్, ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ నా అరౌండ్ 12 to 15 lakhs వస్తుంది. సో వీటిని ఆపరేట్ చేయాలంటే మనకి చేతితోటి మామూలుగా రెగ్యులర్ గా డ్రోన్స్ ఎలా యూస్ చేస్తాం? అయితే డీజీసీ అప్రూవల్ కావాలా, ఇదన్నీ డీజీసీ అప్రూవల్ లేకపోతే పని చేయట్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో అగ్రికల్చర్ కి సంబంధించి ఎలాంటి డ్రోన్లు అయినా కానీ ఇక్కడ మనకైతే అవైలబుల్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు చూసినవి. సో ఒకసారి మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద నెంబర్ అట్లానే అడ్రస్ వెబ్సైట్ కూడా చెప్తాను, ఒకసారి సార్ చెప్తారు. సో చెప్పండి సార్, ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? మొబైల్ నంబర్ కావాలా మీకు? ఫస్ట్ మొబైల్ నంబర్ 9840781987. సో హాయ్ సార్. Hello, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Hyderabad. హైదరాబాద్. ఇక్కడే. Yeah, I am as a associate professor in the CMR Engineering College. कैसे लग रहे हैं सब एग्जीबिशन? It's a very nice. One roof, many types of robotics model are there. Just I am arriving in this expo. Yes. और पूरे सारे models तो visit नहीं किया, some visit in the some 2 and 3s. Robotic system, but it's a very good platform for every engineering student in the school, higher secondary schools, 12th student. There are a lot of robotics available in the different field. Some the villages, some robotics are for agriculture, some robotics in the a very good initiative in this expo के माध्यम से. Very nice. Okay sir, thank you.